వెల్కమ్ టు డిసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం మే 2026 సంబంధించినటువంటి నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా చూసుకుంటే సమాచార హక్కు చట్టం ప్రకారం బీసీసీఐ పబ్లిక్ అథారిటీ కాదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాలు లైక్ ఒకటి, సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్. సో సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి లేదు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ పర్టికులర్గా స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఫినాన్షియల్గా బెనిఫిట్ అవుతున్నటువంటి సంస్థలు సంబంధించినటువంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ సమ్ అదర్ బెనిఫిషరీస్ ఇన్ఫర్మేషన్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనం పొందొచ్చు. అలా పొందడానికి హక్కు కల్పించినటువంటి ఒక చట్టమే సమాచార హక్కు చట్టం. దాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని అంటాం. ఇది 2005లో తీసుకొచ్చారు. అంటే ఫైనల్గా మనం ఏ సమాచారాన్ని అడగగలము అంటే ఎనీ ఇన్ఫర్మేషన్ మనం అడగొచ్చు. అంటే ఏదైతే మనకు డొమైన్లో ఉంటుందో ఏదైతే అవైలబుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం అడగవచ్చు. ఎవరిని అడగవచ్చు అంటే ఏ సంస్థలు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా లేదు అంటే స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ఫినాన్షియల్గా బెనిఫిట్ అవుతున్నాయో వాటిని మాత్రమే అడగవచ్చు అనేటువంటి అంశం ఈ చట్టంలో ఉండడం జరిగింది. మరి ఇటీవల ఈ బీసీసీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు సో ఇక్కడ ఫైనల్గా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సో వారు ఏమన్నారు అంటే లైక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో సో వారు ఏమన్నారు అంటే ఈ బీసీసీఐ అనేటువంటిది పబ్లిక్ అథారిటీ కాదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మేము ఆర్టీఐ ద్వారా ఇవ్వలేము అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఇంకొక అంశం ఏమన్నారంటే ఈ బీసీసీఐ అంటే లైక్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేటువంటిది ఏదైతే ఉందో సో ఇది తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా ఏర్పాటైంది. ఇది ఒక ప్రైవేట్ అటానమస్ బాడీ అని వారు స్పష్టం చేయడం జరిగింది. సో కాబట్టి ఈ అంశాలు ఇక్కడ మన ఇంపార్టెంట్ అంశం. అంటే ఓవరాల్గా ఒకసారి నేను రిపీట్ చేస్తాను. దీనిలో మనం ఏ ఇన్ఫర్మేషన్ పికప్ చేసుకోవాలి అనేటువంటిది వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బీసీసీఐ. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఇది ఫుల్ ఫామ్. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2005లో తీసుకొచ్చారు. క్లియర్. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ని మనం పొందాలి అంటే ఎవరి దగ్గర నుంచి పొందవచ్చు? పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, పబ్లిక్ అథారిటీ నుంచి పొందవచ్చు. దానితో పాటు ఇన్ఫర్మేషన్ ఎన్జిఓల నుంచి పొందవచ్చా అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి మన ఇన్ఫర్మేషన్ని పొందవచ్చా అంటే పొందవచ్చు అండి. ఒకవేళ అవి గనక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో రన్ అవుతూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం పొందవచ్చు. నేషనల్ ఏఐ డాక్టర్స్ మిషన్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. సో ఇది ఒక మిషన్కి సంబంధించి సో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వైద్యములో ఏ విధంగా ఉపయోగించాలి, సో వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఏ విధంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి, రోగికి సంబంధించినటువంటి వ్యాధులను ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మిషన్ అనేటువంటిది జరిగింది. సో ఇది జరిగింది కూడా మనకి హెల్త్ ఏఐ కాన్ఫరెన్స్ 2026లో న్యూఢిల్లీలో జరిగింది. సో 17th మేలో సో అక్కడ ఈ యొక్క డెసిషన్స్ అనేటువంటివి తీసుకున్నారు. సో ఫైనల్గా దీని నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టేక్ ఇన్ ఏం చేయాలి అంటే లైక్ నేషనల్ ఏఐ డాక్టర్స్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఎక్కడ లాంచ్ చేశారు అంటే న్యూఢిల్లీలో దేనిలో సమావేశంలో హెల్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ 2026లో లాంచ్ చేశారు. ఎక్కడ? ఢిల్లీలో లాంచ్ చేశారు. సో ఫైనల్గా దీని నుంచి మనకి అవుట్కమ్ ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ మిషన్లో ఏం కవర్ చేశారు అంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ని, ప్రాక్టికల్ స్కిల్స్ని అండ్ ఎథికల్ ఫ్రేమ్వర్క్ని కవర్ చేసుకోవడం జరిగింది. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ దీనిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి సంస్థలు డిజిటల్ ఇండియా మిషన్ భాగస్వామిగా ఉంది, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ భాగస్వామిగా ఉంది, వికసిత్ భారత్ 2047 నినాదం అనేటువంటిది భాగస్వామిగా ఉంది. దానితో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ కూడా దీనిలో భాగస్వామ్యంగా ఉండటం జరిగింది. ఓవర్వ్యూ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఈస్ దట్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది diagnosis of the disease, for the treatment, and it should be
యూస్ఫుల్ టు ద మ్యాన్కైండ్ బట్ నాట్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది మ్యాన్కైండ్. సో ఈ ఉద్దేశంతో ఈ యొక్క మిషన్ అనేటువంటిది జరిగింది. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. సో లైక్ మే 11th 13th 1998లో అదేవిధంగా మే 18th 1974లో భారత ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి పరిశోధన చేసి సక్సెస్ అయ్యారు. ఆ పరిశోధన ఏంటి అంటే భారతదేశము అణుబాంబుకు సంబంధించినటువంటి పరిశోధనలు చేసి సక్సెస్ అవ్వటం అనమాట. అంటే లైక్ ఇక్కడ భారత ప్రభుత్వం అణుబాంబుని చేసింది 2 దశలలో చేశారు. దానికి సంబంధించి టెస్టులు చేశారు. అది ఎక్కడంటే రాజస్థాన్లో పోఖ్రాన్ అనేటువంటి ఒక ప్లేస్. ఆ పోఖ్రాన్ అనేటువంటి ఒక ప్లేస్లో మే 18th 1974లో ప్లూటోనియం ఇంప్లోజన్ డివైస్ని ఉపయోగించి పరిశోధన చేసి అటమ్ బాంబుని, న్యూక్లియర్ బాంబుని తయారు చేశారు. సో దీనికి మరి ఆ టైంలో వీరికి చేదోడుగా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. సో ఇందిరాగాంధీ గారి యొక్క నేతృత్వంలో భారతదేశము పోఖ్రాన్ 1లో పరిశోధనలు చేసి న్యూక్లియర్ బాంబుని మనం టెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇక దాంతోపాటు ఈ పోఖ్రాన్ 1లో చేసినటువంటి ఒక ఆపరేషన్ ఉంటుంది చూసారా, దానికి పెట్టినటువంటి పేరు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరును పెట్టారు. మరి పోఖ్రాన్ 2లో కూడా పోఖ్రాన్ 2 అనేటువంటి సైట్లో కూడా ఈ యొక్క న్యూక్లియర్ వెపన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో అది మే 11th నుంచి 13th మధ్య 1998లో ఆ యొక్క వెపన్ని టెస్ట్ చేశారు. మరి దానికి చేయూతనిచ్చినటువంటి వ్యక్తి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. సో వారి నేతృత్వంలో ఈ యొక్క పోఖ్రాన్ 2ని టెస్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. దానికి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే ఆపరేషన్ శక్తి. దానికి పెట్టినటువంటి పేరు చూస్తే ఆపరేషన్ శక్తి పెట్టారు పోఖ్రాన్ 2కి. పోఖ్రాన్ 1కు వచ్చేసి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఈ నేమ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. లైక్ పోఖ్రాన్ 1 న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ యొక్క ఆపరేషన్ పేరు ఏమిటి? స్మైలింగ్ బుద్ధ. ఆపరేషన్ 2 రాజస్థాన్లో చేశారు, దాని పేరు ఆపరేషన్ శక్తి అన్నమాట. ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నీడ్ అండ్ నెసెసిటీ ఉంది. ఇండియా అదేవిధంగా నెదర్లాండ్స్ అనేటువంటి 2 దేశాలు కూడా కాల్ పసర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒప్పందం చేసుకోవడం జరిగింది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాల్ పసర్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్స్లో ఒకసారి మనం చూద్దామండి. లైక్ కాల్ పసర్ ప్రాజెక్ట్ కచ్, సౌరాష్ట్ర అండ్ నార్త్ గుజరాత్ వాటర్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని అంటాం. అంటే లైక్ కచ్ ప్రాంతం, గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతం, సౌరాష్ట్ర, నార్త్ గుజరాత్ వాటర్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టే ఈ కాల్ పసర్ అనేటువంటి ప్రాజెక్ట్ అనమాట. దీనిలో ఇక నీటిని ఏం చేస్తూ ఉంటారంటే స్టోర్ చేస్తూ ఉంటారు, నీటిని కన్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతో ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఇక దాంతోపాటు దీనికి ఏం చేస్తున్నారంటే దాదాపు 60 కిలోమీటర్ల విస్తీర్ణం మేర భావనగర్ నుంచి భరూచ్ నుంచి, లైక్ గుజరాత్లో ఉన్నటువంటి భావనగర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇదే గుజరాత్లో ఉన్నటువంటి భరూచ్కి మధ్య 60 కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ ప్రదేశం కూడా దీని గల్ఫ్ ఆఫ్ కాంబాట్ అని అంటాం, అరేబియన్ సీలో ఉంటుంది. సో ఇక్కడ బ్రిడ్జ్ని నిర్మించేటువంటి ఆలోచనతో ఈ యొక్క కాల్ పసర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. మరి కాల్ పసర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య ఒప్పందంతో భారతదేశంలో డెవలప్ చేస్తున్నారు అంటే ఇండియా అదేవిధంగా నెదర్లాండ్స్ మధ్య ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. క్లియర్? సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. దీని యొక్క ఉద్దేశం కూడా లైక్ ఫ్రెష్ వాటర్ని కన్జర్వేషన్ చేయటము, నీటిని ఇక్కడ ప్రొటెక్ట్ చేయటము. సో ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రాజెక్టులను లాంచ్ చేస్తూ ఉన్నారు. ఇండియా అదేవిధంగా స్వీడన్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ అనేటువంటివి జరిగినాయి. సో దానిని వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధాలను పెంచుకున్న భారత్ స్వీడన్ అనేటువంటి అంశం. లైక్ సింపుల్, ఇండియా స్వీడన్ 2 కలిసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. మరి దీనికి గాను ఇండియా తరపు నుంచి నరేంద్ర మోడీ అండ్ స్వీడన్ నుంచి ప్రధాని అయినటువంటి ఉల్ఫ్ క్రిస్టర్సన్, భారతదేశం నుంచి నరేంద్ర మోడీ మరియు స్వీడన్ దేశం నుంచి ఉల్ఫ్ క్రిస్టర్సన్ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యం వలన
ఎటువంటి లాభాలు జరుగుతూ ఉంటాయి అంటే లైక్ స్వీడన్ దేశానికి చెందినటువంటి వస్తువులు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేయొచ్చు. ఇన్ ద సిమిలర్ వే ఇండియాకి సంబంధించినటువంటి వస్తువులు కనుక ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వీడన్ అనేటువంటి దేశం వేగంగా భారతదేశం యొక్క వస్తువులను దిగుమతి చేస్తుంది. దాంతోపాటు భారతదేశానికి చెందినటువంటి వస్తువులపైన ఎటువంటి అధిక సుంకాలను విధించరు. సో ఆ ఉద్దేశంతోనే ఇది జరగడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. మరి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటివి లైక్ ద స్ట్రాటజిక్ డైలాగ్ ఫర్ స్టెబిలిటీ సెక్యూరిటీ అంటే పిల్లర్స్ అని చెప్పొచ్చు. అంటే లైక్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి అంశాలు లైక్ ఒకటి వచ్చేసి స్ట్రాటజిక్ డైలాగ్ ఫర్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్. రెండవది నెక్స్ట్ జనరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇవన్నీ కూడా పిల్లర్స్ అని అంటామండి. దీస్ ఆర్ ఆల్ పిల్లర్స్ ఆఫ్ దిస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ స్వీడన్. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ట్రస్టెడ్ కనెక్టివిటీ అంటే లైక్ ఈ రెండు దేశాల మధ్య 5G టెక్నాలజీని 6G టెక్నాలజీని డెవలప్ చేయడం అనమాట. దాంతోపాటు ఒకరికొకరు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్పింగ్ అనేటువంటి చేసుకునేటువంటి ఉద్దేశం. ఇది ఒక పిల్లర్. ఇక నాలుగవది షేపింగ్ టుమారో టుగెదర్ పీపుల్ ప్లానెట్ హెల్త్ అండ్ రెసిలియన్స్ అంటే భవిష్యత్తు తరాల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడము, వారి యొక్క జీవన శైలిలో వారి యొక్క ఆరోగ్యం ఉండే విధంగా మార్పు చేయడం, అదేవిధంగా వారి యొక్క జీవన శైలి ప్రకృతికి అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క మార్పు చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పార్ట్నర్షిప్ని చేసుకోవడం జరిగింది. దీస్ ఆర్ ది 4 పిల్లర్స్ అని అంటాం. అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. లైక్ ఏ దేశానికి సంబంధించి పార్ట్నర్షిప్స్ కనుక జరిగినప్పుడు ఆ పార్ట్నర్షిప్లో అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పిల్లర్స్ ఏవని చెప్పేసి అడుగుతున్నారు. గతంలో అడిగారు. గతంలో మనకి G20 సమ్మిట్ జరిగినప్పుడు ఆ G20 సమ్మిట్లో ఉన్నటువంటి టోటల్గా 7 పిల్లర్స్ ఉంటాయి. ఆ 7 పిల్లర్స్లో వన్ ఆఫ్ ది పిల్లర్ ఏది అని చెప్పేసి అడిగి ఉన్నారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అగ్రిమెంట్ కూడా జరిగింది. దీనిలో టోటల్గా 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. లైక్ ఒకటి స్ట్రాటజిక్ డైలాగ్ ఫర్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ, నెక్స్ట్ జనరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, మూడవది చూసుకుంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ట్రస్టెడ్ కనెక్టివిటీ, నాలుగవది తీసుకుంటే షేపింగ్ టుమారో టుగెదర్ పీపుల్ ప్లానెట్ హెల్త్ అండ్ రెసిలియన్స్. సో ఇది 4 పిల్లర్స్గా ఉండటం జరిగింది. ఇక దాంతోపాటు ఈ రెండు దేశాల మధ్య కూడా ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు చేసే విధంగా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అవి గ్రీన్ ట్రాన్సిషన్ సంబంధించి అంటే గ్రీన్ ట్రాన్సిషన్ అంటే రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించి అంటే పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించి ఎనర్జీని ఉత్పత్తి చేయడం, ఇదొక ఎజెండా. రెండవది సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ అని అంటాం. అంటే లైక్ ఈ సెక్యూరిటీ అంటే లైక్ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిలిటరీకి సంబంధించినటువంటి టెక్నాలజీని లేదంటే ఈ యొక్క టాక్టిక్స్ ఏవైతే ఉంటాయో ఒకరికి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవటం, అదొక ఆస్పిరేట్గా చెప్పొచ్చు. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ట్రస్టెడ్ కనెక్టివిటీ. సో కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్లను డెవలప్ చేసుకునేటువంటి ఉద్దేశం. దాంతోపాటు పీపుల్ టు పీపుల్ టైస్. సో ప్రజలు ఇండియాలో ఉన్నటువంటి వారు స్వీడన్లో ఉన్నటువంటి వారి మధ్య ఇక సంబంధాలను మెరుగుపరచడం, ఉపాధి కోసం ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చేటువంటి ఆస్పెక్ట్స్లో ఈ యొక్క కోఆపరేషన్ చేసుకోబోతున్నారు అని ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా మనకు తెలియవస్తూ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎబోలా వ్యాధిని PHEICగా డిక్లేర్ చేశారు. అంటే PHEIC అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ చూస్తే PHEIC అంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా పిలుస్తూ ఉంటాం. అంటే PHEIC అనే ఇప్పుడు అంటామంటే ఒక వ్యాధి, ఆ వ్యాధి వల్ల ప్రపంచ దేశాల్లో మరణాలు అనేటువంటివి అనుకున్న దానికంటే ఎక్కువగా జరిగితే ఆ వ్యాధిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు PHEICగా గుర్తిస్తారు అనమాట. అంటే ఫైనల్గా PHEIC అంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా చెప్తూ ఉంటాం. అలా ఈ ఎబోలా అనేటువంటి వ్యాధి ప్రస్తుతము కాంగో అదేవిధంగా ఉగండా దేశాలలో విపరీతంగా విస్తరిస్తూ ఉంది. సో చాలామంది కూడా ఈ ప్రాంతాలలో మరణిస్తూ ఉన్నారు అనమాట, ఉగండా అదేవిధంగా కాంగో. సో భారతదేశంలోకి అయితే ఇంకా రాలేదు, బట్ గతంలో భారతదేశంలో కూడా ఈ ఎబోలా వ్యాధి అనేటువంటిది వచ్చింది. బట్ ప్రస్తుతం అనేటువంటిది ఈ ఎబోలా వ్యాధి అనేటువంటిది ఈ రోజున భారతదేశంలో లేదు, ఈ దేశాల్లోనే ఉన్నాయి. సో సాధారణంగా ఈ ఎబోలా వ్యాధి అనేటువంటిది వచ్చినప్పుడు జనరల్గా ఇది వైరల్ ద్వారా వస్తుంది, హెవీ ఫీవర్ వస్తుంది. హెవీ ఫీవర్ తర్వాత మనుషులు అంటే లైక్ హెవీ ఫీవర్ వచ్చిన తర్వాత పల్స్ రేట్ తగ్గిపోయి మరణించడానికి ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకేనా?
సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. అట్లా ఈ ఎబోలాని మొట్టమొదటిసారిగా 2007లో ఉగాండా దేశంలోనే కనుగొన్నారు ఈ యొక్క ఎబోలా వ్యాధిని. టాటాకి సంబంధించి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు గుజరాత్లో ఉన్నటువంటి వడోదర అనేటువంటి ఒక ప్రాంతంలో యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసి తయారు చేసేటువంటి ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ కర్మాగారం మొట్టమొదటిగా ఇప్పుడు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ని ఉత్పత్తి చేశారు. ఆ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కోడ్ C295. సో ఈ C295 దీన్ని ఎయిర్ బస్ C295 అని అంటాం. సో దీన్ని వీళ్ళు కొత్తగా ఆవిష్కరించడం జరిగింది. వీళ్ళు ఆవిష్కరించారు. ఇది న్యూ ఇన్నోవేషన్గా చెప్పవచ్చు. అండ్ ఇక మీదట ఫైనల్గా భారతదేశంలో కూడా యుద్ధ విమానాలను మిలిటరీ ఎయిర్ బస్ C295 ఏరోప్లైన్స్లను భారతదేశంలో ఏర్పాటు చేసి భారతదేశంలో ఉత్పత్తి చేయబోతున్నారు. మరి భారతదేశంలో ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారంటే గుజరాత్లో ఉన్నటువంటి వడోదర అనేటువంటి ప్లాంట్లో. ఏ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది? టాటా కంపెనీ. టాటాకి చెందినటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు దీన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ లైక్ మేక్ ఇన్ ఇండియా ఆస్పెక్ట్స్లో భాగంగా భారతదేశంలోనే ఈ యొక్క స్వదేశీ సాంకేతికత ఉపయోగించి ఈ యొక్క లైక్ మిషనరీస్ కానీ వెహికల్స్ కానీ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. నెదర్లాండ్స్ అనేటువంటి ఒక దేశం భారతదేశానికి చెందినటువంటి చోళ కాపర్ ప్లేట్లను తిరిగి భారతదేశానికి ఇవ్వడం జరిగింది. అంటే లైక్ మన చోళులకు సంబంధించినటువంటి కాపర్ ఏదైతే ఉందో సో ఆ కాపర్తో చేసినటువంటి ప్లేట్స్ ఇవే అండి. సో అవి తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇవి జనరల్గా ఈ కాపర్ ప్లేట్స్ అనేటువంటివి అనైమంగళం కాపర్ ప్లేట్స్ అని అంటాం. సో ఇవి రాజరాజ చోళ 1కి సంబంధించినవి. వారు పరిపాలించిన సమయం 985 CE నుంచి 1014 CE అనమాట. అంటే 985 సంవత్సరం నుంచి 1014 అంటే 1014 సంవత్సరం మధ్య రాజరాజ చోళ 1 వారు పరిపాలించారు. వారి యొక్క కాలంలో వీటిని తయారు చేయడం జరిగింది. ఈ అనైమంగళం కాపర్ ప్లేట్స్ని ఇవి నెదర్లాండ్స్కి వెళ్ళినాయి. అక్కడ నుంచి తిరిగి మన భారతదేశానికి ఈ రోజున వస్తూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చు. మరి ఇంకా ఆల్రెడీ మన కోహినూర్ కూడా రావాల్సి ఉంది. కోహినూర్ యూకేలో ఉంది, యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. సో అది కూడా కోహినూర్ కూడా మన భారతదేశానికి వస్తే ఇట్ ఈస్ ఏ గుడ్ ఫర్ అస్. ఈ కాపర్ ప్లేట్స్ ఎలా వచ్చినాయో అవి కూడా వస్తే ఇట్ ఈస్ ఏ గుడ్ ఫర్ అస్. ఓకే, సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు. మరి ఈ యొక్క కాపర్ ప్లేట్స్లో బుద్ధిస్టులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇవ్వండి ఈ టోటల్గా ఈ సెట్లో 21 లార్జ్ అండ్ 3 స్మాల్ కాపర్ ప్లేట్స్ ఉన్నాయి. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ని వీళ్ళు రాశారు. దాదాపు ఇది ఒక 30 kgs వరకు కూడా ఈ కాపర్ ప్లేట్స్ అనేటువంటివి ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఓకే, ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడాల్సి వస్తే రాజరాజ చోళ 1 వీరు బృహదేశ్వర టెంపుల్ని తంజావూరులో నిర్మించారు. దానికి యునెస్కో వారి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ట్యాగ్ అనేటువంటిది వచ్చింది. దీని ఆస్పెక్ట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే బృహదేశ్వర టెంపుల్ని ఎక్కడ నిర్మించారు? తంజావూరులో నిర్మించారు. ఎవరు నిర్మించారు? రాజరాజ చోళ 1 నిర్మించడం జరిగింది. సో దాట్స్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. పొలిటికల్కి సంబంధించి ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి ఒక అంశం బాగా ట్రెండింగ్లో ఉంది. సో ఆ ట్రెండింగ్ ఏంటి అంటే తమిళనాడు యొక్క పాలిటిక్స్కి సంబంధించి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి తమిళనాడులో ఎలక్షన్ జరిగిన తర్వాత టీవీకి అనేటువంటి ఒక పార్టీకి 108 ఎమ్మెల్యే సీట్స్ వచ్చినాయి. డిఎంకేకి 59 సీట్స్ వచ్చినాయి. ఏడిఎంకేకి 49, ఐఎన్సీకి 5 సీట్స్, పిఎంకేకి 4 అండ్ ఐయుఎంఎల్కి 2, సిపిఐకి 2 సీట్స్ వచ్చినాయి. అంటే ఇది జనరల్గా ఈ ఫిగర్స్ అయితే మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే అసలు హంగ్ అనేటువంటి అసెంబ్లీ ఎప్పుడు ఉంటుంది, హంగ్ ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అది సిలబస్లో ఉంది, అది ఇండియన్ పాలిటీ సిలబస్లో ఉంది. కాబట్టి అదేంటో మనం చూద్దాం ఇప్పుడు. సో హంగ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత పార్టీలు కంటెస్ట్ చేస్తాయి కదా. ఆ కంటెస్ట్ చేసిన తర్వాత ఏ పార్టీకి కూడా జాగ్రత్తగా వినండి, ఏ పార్టీకి కూడా
50%+1 ఎమ్మెల్యే సీట్లు రాకపోతే సింగిల్ పార్టీకి 50%+1 సీట్లు రాకపోతే అప్పుడు ఆ రాష్ట్రంలో హంగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఎవరికి కూడా ప్రాపర్ మెజారిటీ అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో అది రాకపోతే హంగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ హంగ్ ఎంత 50%+1 కనుక సీట్స్ రాకపోతే హంగ్ ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలోకెల్లా హైయెస్ట్ ఎమ్మెల్యే సీట్లు ఉన్నది 108. మరి 108తో గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు అంటే చేయలేం. ఎందుకు? ద రీజన్ ఈజ్ దట్ ఎన్ని సీట్స్ వచ్చి ఉండాలి? లైక్ 234లో 17 రావాలి. లైక్ 34లో ఆఫ్ అంటే 117 అనమాట. +1 అన్నాను కదా, ఐ సెడ్ దట్ +1 కదా, అంటే టోటల్గా 118 ఎమ్మెల్యే సీట్స్ వచ్చినటువంటి వాళ్ళే పార్టీని ఏర్పాటు చేయగలరు అనమాట. అంటే లైక్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలరు, అంతే కదా. సో మరి 118 ఇక్కడ టీవీకి వచ్చిందా? లేదు. ఎంత ఉంది? 108 ఉంది. మరి ఇంకా ఎంతమంది కావాల్సి ఉంటుంది? 8 మెంబర్స్ కావాల్సి ఉంటుంది. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. లైక్ ఆర్టికల్ 163 అనుసరించి గవర్నర్, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నరు ఆ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ మేరకు విధులను నిర్వహించాలి. బట్ కొన్ని సందర్భాల్లో గవర్నర్కి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ మేరకు, అంటే గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాల మేరకు గవర్నరు హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు తాను క్యాండిడేట్ని, అంటే లైక్ సీఎం క్యాబినెట్ ఇన్ ద సెన్స్ అంటే గవర్నమెంట్ని, స్టేబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి తన యొక్క ఓన్ డిసిషన్ తీసుకోవచ్చు. అంటే మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. సో ఇక్కడ రాష్ట్రంలో ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మెజారిటీ రాలేదు, 50%+1 మార్క్ అనేటువంటిది రాలేదు. రాలేని టైంలో గవర్నర్ ఏం చేయవచ్చు అంటే తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, అంటే డిస్క్రిషనరీ పవర్స్ మేరకు తను డెసిషన్ తీసుకోవచ్చు. ఆ డెసిషన్లో భాగంగా ఇక్కడ ఏమిటి అంటే తను నమ్మితే, అంటే ఏ పార్టీకి అయితే ఏ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళు స్టేబుల్గా మిగిలిన 5 years ఉండగలరని గవర్నర్ నమ్మితే వాళ్ళు ఇన్వైట్ చేయవచ్చు జనరల్గా. ఇక దాంతోపాటు గవర్నర్కు ఇంకొక పవర్ ఏంటి అంటే జనరల్ కన్వెన్షనల్ ప్రకారం ఏంటి అంటే ఏ పార్టీకి అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళని పిలిచి వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేపిస్తారు జనరల్గా. లేదు అట్లా కాకుండా కోయిలేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి గవర్నర్ ఆహ్వానించి పార్టీ ఆ గవర్నమెంట్ని ఏర్పాటు చేయించవచ్చు. ఇది గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు అండర్ ఆర్టికల్ నెంబర్ 163గా మనం చెప్పొచ్చు. ఓకేనా? సో మరి ఆర్టికల్ 175 ఏం చెప్తుంది అంటే మరి ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు, అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయండి అని చెప్పేసి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు మెజారిటీ చూపించాలి. ఆ మెజారిటీ చూపించాల్సింది యాజ్ పర్ ఆర్టికల్ 175 ఎక్కడ అంటే ఆ యొక్క హౌస్లో చూపించాలి, అంటే అసెంబ్లీలో చూపించాలి. అంటే మెజారిటీ ఎమ్మెల్యేల యొక్క సపోర్ట్ ఉంది అని చెప్పేసి అది ఎక్కడ చూపించాలి అంటే అసెంబ్లీలో చూపించాలి. దాన్నే అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ అంటాం యాజ్ పర్ ఆర్టికల్ 175. ఇది ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది. అంటే ఇక్కడ మనకు తమిళనాడు ఎలక్షన్స్లో ఏం జరిగింది అంటే గవర్నర్ గారు ఏం చేశారంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు మెజారిటీ చూపించండి అని చెప్పేసి ఆయన అడిగారు. బట్ యాజ్ పర్ ఆర్టికల్ 175 ప్రకారం ఏంటి అంటే మెజారిటీ చూపించాల్సింది గవర్నర్ హౌస్లో కాదు, మెజారిటీ చూపించాల్సింది అసెంబ్లీలో ఉన్నటువంటి ఫ్లోర్ పైన చూపించాలి అని ఆర్టికల్ 175 చెప్తుంది. సో అలా ఈ ఆర్టికల్ 175 కూడా మనకి ట్రెండింగ్లో ఉంది. ఇంకొక ఆర్టికల్ ఇప్పుడు మొన్నటిదాకా ట్రెండింగ్లో ఉంది, అదే ఆర్టికల్ 356 అనమాట. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 356 అధికరణ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది అనమాట. మరి ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఏ పార్టీ కూడా స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోతే అప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ పంపొచ్చు. రిపోర్ట్ పంపించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. ఆ ఎమర్జెన్సీ ప్రకటించి గవర్నర్ రూల్ని అక్కడ పెట్టొచ్చు. పెట్టిన తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఆర్టికల్ 356. అంటే నేరుగా డైరెక్ట్ గవర్నర్ ఆ ఎమర్జెన్సీని పెట్టవచ్చు అంటే హీ హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో కూడా ఆ యొక్క ఎమర్జెన్సీ అనేటువంటిది చట్ట ప్రకారము లేదా న్యాయంగా లేనప్పుడు సుప్రీంకోర్టు లేదా
కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జ్యుడిషియల్ రివ్యూ కింద తీసుకొని ఆ యొక్క ఎమర్జెన్సీని క్యాన్సిల్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో కూడా జరిగినాయి. కొన్ని రాష్ట్రాల్లో లైక్ గవర్నర్ ఎమర్జెన్సీ స్టేట్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కోర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమర్జెన్సీని క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. అండ్ ఇవన్నీ కూడా పొలిటికల్ పాయింట్ అయినప్పటికీ కూడా బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. క్లియర్? మరి సర్కారియా కమిషన్ 1988లో ఏర్పాటు చేసుకున్నారు. సో మరి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే లైక్ ముందుగా మెజారిటీతో ముందస్తు ఎన్నికల పొత్తు ఉన్నటువంటి వాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళను గవర్నర్ పిలవాల్సి ఉంటుంది అంటే ఈ ఆర్డర్ ప్రకారం. లేదు మద్దతుతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటే వాళ్ళని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమనవచ్చు. లేదా అన్ని భాగస్వాములతో ఎన్నికల అనంతరం సంకీర్ణం అంటే లైక్ కోalition గవర్నమెంట్ అంటాం కదా, సో కూటమి అని అంటాం. ఆ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. లేదు అంటే బయట నుంచి ఎవరైనా మద్దతు ఇచ్చినా కూడా అంటే ఎలక్షన్ అయిన తర్వాత బయట నుంచి ఎవరైనా మద్దతు ఇచ్చినా కూడా అంటే లైక్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ వాళ్ళు మద్దతు ఇచ్చినా కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయవచ్చు. అంటే ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి సర్కారియా కమిషన్ 1988లో ఈ రికమెండేషన్స్ని ఇవ్వటం జరిగింది. సో దట్స్ ద ఇన్ఫర్మేషన్. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక కేసు బాగా ట్రెండింగ్లో ఉంది. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. సో ఈ కేసులో ఏం చెప్తుంది అంటే ఈ కేసు అనుసరించి ఈ యొక్క మెజారిటీ అనేటువంటిది ప్రూవ్ చేయాల్సింది గవర్నర్ హౌస్లో కాదు, గవర్నర్ భవన్లోనో రాజ్భవన్లో కాదు. ఇట్ షుడ్ బి టెస్టెడ్ ఆన్ ఫ్లోర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్తున్నారు. రేదర్ దెన్ డిసైడెడ్ సోలీ బై గవర్నర్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. అంటే యాజ్ పర్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 ప్రకారం ఏంటి అంటే ప్రెసిడెంట్ని లైక్ ఇక్కడ గవర్నరు చీఫ్ మినిస్టర్ యొక్క మెజారిటీని ప్రూవ్ చేయమని అడిగేది ప్లేస్ వచ్చేసి గవర్నర్ యొక్క రాజ్భవన్ కాదు, లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ హౌస్ కాదు. ప్రూవ్ చేయాల్సినది అసెంబ్లీలో ఉన్నటువంటి ఫ్లోర్ పైన అని ఈ యొక్క కేసు అనేటువంటిది చెప్తా ఉంది. సో ఇవ్వండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.